హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంత పర్ఫెక్ట్గా ఇంట్లోనే దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ప్యానం పెట్టుకోవాలండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పొడుగుగా కట్ చేశానండి. వాటిని ఇందులో వేసి డీప్ ఫ్రై చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. వీటిని చికెన్ మ్యారినేట్ చేయడంలో యూస్ చేస్తారు, అందుకనే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇలా వచ్చేసిన ఆనియన్స్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి. నేను ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పెరుగు, అలాగే బిర్యానీ ఆకు, లాంగ్ మొగ్గలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఈ 4 కూడా పక్కన పెట్టుకోవాలి. ఆయిల్, దాంతోపాటుగా ఒక 1/2 స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. ఇందులోకి ముందుగా కారం యాడ్ చేసుకోవాలండి. కారం తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు బాగా ముక్కలకు పట్టేటట్టు కలపాలండి. స్పూన్తో కలిపితే ముక్కలకు బాగా పట్టదు, అందువల్లనే నేను హ్యాండ్ యూజ్ చేసి కలుపుతున్నానండి. ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ముందుగా పక్కకు తీసుకున్న బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం కలిపి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత పెరుగు కూడా యాడ్ చేసేసుకుని ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలండి. లాస్ట్లో నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే ముక్కకి ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. 1/2 అవర్ అయిపోయిన తర్వాత ఒక స్టవ్ మీద బిర్యానీ చేయడానికి ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్తో పాటుగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ నెయ్యి వేయడం వల్ల బిర్యానీ టేస్టే మారిపోతుంది, చాలా టేస్టీగా వస్తుంది నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల. ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ రైస్ ఎన్నైతే తీసుకుంటామో దానికి 4 టైమ్స్ ఎక్కువగా వాటర్ తీసుకుని వేరే స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఈ వాటర్లో బిర్యానీ మసాలాలు యాడ్ చేయాలి. ఏం కావాలో ఒకసారి చూద్దాము. బిర్యానీ ఆకులు ఒక 5, సాజీర, మిరియాలు ఒక 10, జాజికాయ చిన్న ముక్క, దాల్చిన చెక్కలు పెద్దవి 2,
రాతి పువ్వు, లవంగాలు ఒక 20, మరాఠీ మొగ్గలు ఒక 10, జాపత్రి, అనాస పువ్వులు 2, ఇలాచీలు 2, ఇవన్నీ కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఉప్మాలో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఎలా యాడ్ చేస్తామో వాటర్లో, సేమ్ అదే విధంగా బిర్యానీలో కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కల్ని ఈ ఆనియన్స్లోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ తీసుకుని ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ ఆనియన్స్ ఈ చికెన్ బాగా కలిసేంత వరకు ఒకసారి కలపాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం కారం సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. అది సరిపోయిందో సాల్ట్ అది కూడా ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేస్తున్నానండి. స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు వేరే దాంట్లోకి రైస్ తీసుకుందాము. నేనైతే 2 లోటాల రైస్ తీసుకున్నాను. కౌంట్ చెప్పాలి అంటే కనుక 800 గ్రామ్స్ అనుకోవచ్చు. కేజీ బియ్యానికి 2 కేజీలు చికెన్ యూస్ చేయాలండి. ఇప్పుడు మనం 800 గ్రామ్సే కాబట్టి నేను కేజీన్నర చికెన్ యూస్ చేశాను. ఈ రైస్ని బాగా కడిగి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి పక్కన పెట్టుకుని. చూడండి, చికెన్ బాగా ఉడుకుతుంది. ఇలా గ్రేవీగా వచ్చిన తర్వాత కొంచెం నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. వేరే గిన్నెలోకి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేసాను. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసమని పెట్టుకున్న వాటర్ బాగా మరిగించాలి. మరిగిన వాటర్లోకి ఈ బియ్యాన్ని యాడ్ చేసేసానండి. బాగా ఫుల్గా వచ్చేసింది కదా. ఎక్కువ సార్లు కలపకూడదు, మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలపాలంతే. ఈ పక్కన పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకుంటున్నానండి. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనము దమ్ బిర్యానీలో లేయర్స్ కింద యాడ్ చేయాలి. అందువల్ల వేరే లేయర్ కోసం అనమాట. ఈ రైస్ అనేది 75% ఉడకాలండి. ఇప్పుడు రైస్ పట్టుకోగానే ఎలా విరిగింది చూడండి. అలా వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి 75%. ఇప్పుడు రైస్ని తీసుకుని ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ గ్రేవీలోకి యాడ్ చేసేస్తున్నాను. ఒక లేయర్ రైస్ యాడ్ చేసిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ యాడ్ చేసి మళ్ళీ కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ యాడ్ చేసి ఇప్పుడు చికెన్ ఒక లేయర్ కింద యాడ్ చేసుకుంటున్నానండి. లాస్ట్లో ఇంకొక లేయర్ రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. పైన కొంచెం మిగిలిన కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుని లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నానండి. నెయ్యి వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. అప్పుడే మాడది పట్టకుండా బాగా వస్తుంది. చూడండి, 20 మినిట్స్ తర్వాత చూస్తే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేయకుండా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా ఏ ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇలా కలర్ రావాలి అంటే కనుక మనము పసుపు యాడ్ చేసుకున్నాం కదండి, ఆ పసుపే దీనికి కారణము. చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగానే బిర్యానీ వచ్చింది. అసలు వంటలు రాని వాళ్ళు కూడా నేను చెప్పిన కొలతలతో ఈ బిర్యానీ చేస్తే కనుక చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. ఇలా ఇంత ఇంగ్రీడియంట్స్ వేయడం, ఇలా నేను చెప్పినట్టు చేస్తే కనుక అడుగును కూడా అంటుకోదండి. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.